నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కడియం నర్సరీలను ఎకో టూరిజంగా అభివృద్ధి దిశగా అడుగులు. కలెక్టర్ ప్రశాంతి. తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా తనదైన గుర్తింపు పొందిన కడియం నర్సరీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయడానికి నర్సరీ యాజమాన్యాలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ ఛాంబర్లో నర్సరీ యాజమాన్యాలతో అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించడం, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మనకు ఒక చక్కటి అవకాశమని అన్నారు. కడియం నర్సరీ ప్రాంతాలలో ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతానికి మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలాగా నర్సరీ యాజమాన్యాలు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని తెలియజేశారు. ఈ సమావేశంలో టూరిజం ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు, జిల్లా హార్టికల్చర్ అధికారి అడప దుర్గేష్, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.